దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దేశంలో అధికారంలో 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి కార్పొరేట్ కార్మిక వ్యతిరేక మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని బీజేపీ పార్టీ మళ్లీ ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మత వైషమ్యాలు సృష్టించి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి అధికారం రావాలని చెప్పి కుట్రలు పన్నుతా ఉంది. ఇప్పటికే 29 రకాల కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులను కొట్టగొట్టే విధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ రోజు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతా ఉంది. అంతేకాకుండా కార్పొరేట్ ధనవంతులు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసి ప్రజలపైన ధరలు పెంచి మోయలేని భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గుండుగుత్తగా కార్పొరేట్ ధనవంతులకు విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు అప్పగిస్తా ఉన్నది. దేశంలో ఉన్నటువంటి సంపదను లూటీ చేసి ప్రజలపైన భారాలు మోపడానికి సిద్ధపడతా ఉంది. వీటన్నిటిని తెలియకుండా కుల మత దేవుళ్ల పేరు మీద ఈ రోజు రాముని ముద్దు తీసుకొచ్చి ఓట్లాడేటువంటి విష సంస్కృతిని ఈ రోజు తెర మీదకి తెస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు సంబంధించినటువంటి సామాజిక అవకాశాలు ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా రద్దు చేసి రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసేందుకు సిద్ధపడతా ఉంది. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేక సామాజిక వర్గాల వ్యతిరేక పార్టీ అయినటువంటి బీజేపీని మెదక్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, ప్రజానీకానికి, నిరుద్యోగ యువతకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.